నమస్కారం, హరిప్రియాస్ భక్తి ఛానల్కి స్వాగతం. మరి మనకెన్నెన్నో ధర్మ సందేహాలుంటాయి. నిత్య పూజలు చేయటంలో లేదంటే ఏదైనా ముఖ్యమైన తిథులు వచ్చినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయంలో ఇప్పటికీ మనకి చాలా సందేహాలుంటాయి. ఈ నేపథ్యంలో మన సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు గురువు గారు డాక్టర్ గుండెపూడి సుధీర్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి ఈ నెల 5న జ్యేష్ఠ అమావాస్య ఉంది కదా. మామూలుగా అన్ని అమావాస్యలకి జ్యేష్ఠ అమావాస్యకి తేడా ఏంటి? ఆ రోజున ప్రత్యేకించి ఎలాంటి పూజలు చేయాలి? ముఖ్యంగా మనకి మాసాలు 12 మాసాలు ఉంటాయి కదమ్మా. ఈ 12 మాసాలు కూడాను ఆ పౌర్ణమి రోజున వచ్చేటువంటి నక్షత్ర ప్రాధాన్యతను బట్టి మనకు ఆ మాసానికి ఆ నామం అనేది వస్తూ ఉంటుంది. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమికి జ్యేష్ఠ నక్షత్రంతో వస్తుంది కాబట్టి జ్యేష్ఠ మాసం అని పిలుస్తూ ఉంటాం. జ్యేష్ఠాదేవి అని ఎవరిని పిలుస్తాం మనం? లక్ష్మీదేవి యొక్క సహోదరి. అంటే లక్ష్మీ అనుగ్రహం కావాలని అందరం కోరుకుంటాం. ఈవిడెవరు? జ్యేష్ఠాదేవి ఎవరంటే అలక్ష్మి. ఏదైతే దారిద్ర్యాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుందో ఆవిడనే జ్యేష్ఠాదేవి అంటాం. శనీశ్వరుడి భార్య పేరు కూడా జ్యేష్ఠాదేవి. ఆయనకి 2 భార్యలు, జ్యేష్ఠ, శ్రేష్ఠ. ముందు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులు బాగా బాధాకరంగా భయానకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే అనారోగ్య పరిస్థితి. చాలామందికి కూడాను ఏ చిన్న సమస్య వచ్చినా ఏదో శని బాగలేదు అని చెప్పి ఒక కారణాలు చేస్తుంటారు పాపం శనీశ్వరుణ్ణి. అంటే ప్రతిదానికి ఆయనే, బాగున్న దానికి మాత్రం వేరే గ్రహాలకు ఆపాదిస్తూ ఉంటారు. ఏ చిన్న దెబ్బ తగిలినా, చిన్న సమస్య వచ్చినా, ఏదైనా టెన్షన్ వచ్చినా, ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య కూడాను ఫస్ట్ వీడికి శని బాగాలేదురా, లేదు వీళ్ళకి నచ్చని వ్యక్తులు వచ్చినా కూడా శనిగాడు వచ్చాడురా అని చెప్పి చివరికి శనిని ఎలా తయారు చేశారు అంటే ఆయన ఏదో ఒక బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుతాడు ప్రతి మనిషిని అనేటువంటి ఒక స్థితిలో ఉంచేశారు. ఆయన ఉండవలసినటువంటి స్థానాల్లో ఉంటే ఆయన ఇచ్చేంత అనుగ్రహం ఏ గ్రహం కూడా ఇవ్వలేదు. ఓ మాట చెప్పానంటే ప్రతి ఒక్కడు ఏంటి, ఇప్పుడు మనం కరెంట్ షాక్ కొట్టిన తర్వాత మైండ్ యాక్టివేట్ అవుతుంది చూడండి. చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా బ్రెయిన్ డెడ్ అయినప్పుడు కరెంట్ షాక్ ఇస్తూ ఉంటారు. అంటే దానివల్ల యాక్టివేట్ అవుతుంది కదా. అట్లానే శని ఒకసారి పట్టి వదిలిపోయిన తర్వాత దాని ప్రభావం అంటే పట్టినప్పుడు కష్టం విలువ ఏదైతే ఉంటుందో, శనీశ్వరుడు పట్టినప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి కదా, అది వదిలిన తర్వాత ఏమవుతుంది, దాని విలువ తెలుస్తుంది, సుఖం వస్తుంది కాబట్టి, సంతోషం వస్తుంది కాబట్టి. అలాగే ఆయన భార్య జ్యేష్ఠాదేవి, ఈవిడ అనుగ్రహాన్ని ఎవరు కోరుకోరు. ఓ మాట చెప్పాలంటే అంతే కదా, దార్జ్యదేవత అనుగ్రహాన్ని ఎవరు కోరుకోరు. జ్యేష్ఠ మాసంలో ఏ రోజైనా జ్యేష్ఠాదేవి దోషం నివృత్తి కలగాలని, అంటే అలక్ష్మీ దోష నివృత్త్యర్థం, మహాలక్ష్మీ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అని చెప్పి చెప్తూ ఉంటాం మన ప్రతి సంకల్పాన్ని కూడా. ఇంట్లో ఉండేటువంటి దార్జ్య దేవత కావచ్చు, అలక్ష్మి కావచ్చు, అశాంతి కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా దూరం కావాలి అంటే జ్యేష్ఠమాసం ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. అందులో జ్యేష్ఠ బహుళ అమావాస్య ఇంకా విశేషమైనటువంటిది. ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి వెలుగు లక్ష్మీదేవి అయితే చీకటి అలక్ష్మి అవుతుంది కదా. అమావాస్య రోజున వచ్చేటువంటిది ఏంటి? చీకటే కదా మనకి. ఆ రోజున ఆవిడ తాండవం ఎక్కువగా ఉంటుంది. ఆవిడ ప్రభావం ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల మీద కావచ్చు, ఇంటి మీద కావచ్చు, ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆవిడకి సంబంధించినటువంటి మాసం, ఇప్పుడు నా ఇంట్లో నేను ఎట్లా పెత్తనం చెలాయిస్తూ ఉంటానో ఆవిడకి సంబంధించినటువంటి మాసం కాబట్టి ఆవిడకి అధికారం ఎక్కువ ఉంటుంది. అందులో అమావాస్య రోజున ఆవిడ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో అలక్ష్మీదేవిని ఇంట్లోంచి పారద్రోలి లక్ష్మీదేవిని స్థిరంగా ఇంట్లో ఉంచుకోవాలి అంటే ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య అనేది ఒక ఔషధంలాగా పనికొస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. మరి ఏం చేస్తే బాగుంటుంది? లక్ష్మీదేవి నివాసం ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువగా మార్వాడీసు అమావాస్య రోజున పూజ చేస్తుంటారు లక్ష్మీదేవికి. దీపావళి అమావాస్య మొదలు అందులో అర్ధరాత్రి కూడా పూజ చేస్తుంటారు వాళ్ళు. అర్ధరాత్రి 12 గంటలకు పూజ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి అమావాస్యకు కూడా మనం పౌర్ణమి తీసుకుంటాం కదా, పౌర్ణమి ప్రధానంగా తీసుకుంటాం. వాళ్ళది సౌరమానం కాబట్టి, నార్త్ ఇండియన్స్ కాబట్టి వాళ్ళది స్వస్తి శ్రీ సౌరమానేనా అని రాస్తారు. అంటే సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు. మనం స్వస్తి శ్రీ చాంద్రమానేనా అని చెప్పి చంద్రుడిని ప్రధానంగా తీసుకుంటాం. అంటే వాళ్ళకి అమావాస్య మంచిది, మనకి పౌర్ణమి మంచిది. వాళ్ళు పౌర్ణమిని విసర్జిస్తారు. పౌర్ణమి రోజున ఎలాంటి మంచి పనులు చేయరు, వాళ్ళు విసర్జిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అమావాస్య అనేది లక్ష్మీప్రదంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా
చూడండి, మనకి గుడ్ల గూబ ఇంట్లోకి వస్తే మన ఇంట్లో ఉండకూడదని చెప్పి చాలామంది ఇల్లు వదిలిపెట్టిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ తమిళనాడు దగ్గర నుంచి మీకు మహారాష్ట్ర ఇటు వైపు అంతా తీసుకుంటే లక్ష్మీదేవి పటంలో తప్పనిసరిగా గుడ్ల గూబ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి యొక్క వాహనం ఎవరు అంటే గుడ్ల గూబ అని చెప్పి, అంటే మనం ఏదైతే అలక్ష్మి అనుకుంటున్నామో వాళ్ళకి లక్ష్మిగా భావిస్తూ ఉంటారు. నార్త్కి సౌత్కి ఉండేటువంటి తేడా అదే ఉంటుంది, దక్షిణ ఉత్తర భారతదేశాల్లో ఉండేటువంటి తేడా. ఇక్కడ మనం ఉంటున్నది దక్షిణ భారతదేశంలో కాబట్టి అమావాస్యని మనం చెడుగా తీసుకొని ఉన్న చెడుని వదిలించుకోవాలి, మంచిని చేకూర్చుకోవాలి అనే సంకల్పంతో ఉంటాం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను అమావాస్య రోజున ఏదైతే ఉంటుందో, రేపు జూలై 5వ తారీఖు శుక్రవారం రోజున, శుక్రవారం కూడా కలిసి వస్తుంది మనకి, పొద్దున్నే ఇల్లు కడుగుతాం కదా, మనం ఇల్లు చిమ్ముకుంటాం, మొత్తం శుభ్రంగా తుడుచుకుంటాం. ఈ తుడుచుకునేటువంటి నీళ్లలో కొద్దిగా ఈ క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు ఉంటుంది కదా, అది కొద్దిగా వేసి, చాలామంది పెనాయిల్ ఇవన్నీ వేస్తుంటారు, ఇవన్నీ కామన్. కానీ దొడ్డు ఉప్పు వేయటం వల్ల, వేసి ఆ నీళ్లతో ఇల్లు మొత్తం శుభ్రంగా చేయడం వల్ల తప్పనిసరిగా లక్ష్మీదేవి నివాసానికి ఆవాసంగా ఉంటుంది, అవకాశంగా ఉంటుంది. అలాగే మనం చేసేటువంటి స్నానంలో కూడా అమావాస్య కాబట్టి కొద్దిగా ఒక చిటికెడు నల్ల నువ్వులు, ఇక్కడ మనం చూస్తుంది శనీశ్వరుడు భార్య మాసం అని చెప్తున్నాము, అలానే మనం చూస్తున్నది కూడా నల్ల నువ్వులు. అమావాస్య కాబట్టి శనీశ్వరుడికి ప్రీతికరం కాబట్టి నల్ల నువ్వులు కొద్దిగా ఒక చిటికెడు, అలానే దొడ్డు ఉప్పు, ఈ క్రిస్టల్ సాల్ట్ ఏదైతే ఉంటుందో గళ్ళ ఉప్పు కొద్దిగా, అవి కూడా నీళ్ళలో వేసుకొని ఒక 2-3 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేసిన తర్వాత గృహంలో ఏదైతే పూజా స్థలంలో చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఆవు పేడతో కొద్దిగా ఒక చిన్న వృత్తాకారం రౌండ్గా అలిగేసి దాని మీద బియ్యపిండి, పసుపు, కుంకుమ ముగ్గులు పెట్టేసి, రావి ఆకు ఉంటుంది కదా, ఈ రావి ఆకు తీసుకొని వచ్చి ఆ ముగ్గు మీద పెట్టేసి ఒక గౌరీదేవిని పెట్టుకోండి, లక్ష్మీదేవి పటం పెట్టండి, లక్ష్మీదేవి విగ్రహం పెట్టండి, ఏదైనా పెట్టండి. లక్ష్మీ అమ్మవారికి మీ మనస్సులో ఉండేటువంటి సంకల్పం చెప్పుకొని, ఇదే రాత్రిపూట చేస్తే విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అవకాశం లేనటువంటి వాళ్ళు ప్రొద్దున్నే చేసుకున్నా కూడాను, ఇది కూడాను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల శుక్రహోర ఉంటుంది. శుక్రహోర అంటే లక్ష్మి కాబట్టి ఆ సమయంలో కానీ, లేదా సంధ్యా సమయం, సాయంత్రం 6 గంటల నుంచి మరలా 7 గంటల వరకు మరలా శుక్రవారం శుక్రహోరం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కానీ, కుదిరితే రాత్రి 9 గంటల తర్వాత కానీ ఈ లక్ష్మీదేవిని అమ్మవారికి అష్టోత్తరంతో రక్తాక్షతలు, ఏవైతే ఎర్రటి అక్షతలు మనం కుంకుమ కలుపుకున్నటువంటి అక్షతలు ఉంటాయో, లక్ష్మీదేవికి అష్టోత్తరంతో పూజ చేసి పాయసం నివేదన పెడతారో ఆ ఇంట్లో అలక్ష్మి అనేది వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది. అంటే వాళ్ళు అనుకునేటువంటి సమస్త కోరికలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటివి కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, ఇలా పిల్లలు మాట వినకపోవడం కానీ, మనం చెప్పుకునేటువంటి మనోసంకల్పం మాత్రమే అక్కడ ప్రధానమవుతుంది. మంత్రాలు, పెద్ద పెద్ద మంత్రాలు కావాలి, పూజాలు కావాలి, ఇదంతా కూడా అక్కర్లేదు. మనోసంకల్పంతో, అంటే దేవతలకు ఏ భాష అయినా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా మన భాషలో, మనకు తెలిసిన భాషలో చక్కగా అమ్మవారి సంకల్పం చెప్పుకొని అష్టోత్తరం పూజ చేసి, ఈ అష్టోత్తరం కూడాను ముఖ్యంగా ఇది మల్లెపూల సీజన్, మల్లెపూలు వస్తున్నాయి కాబట్టి మల్లెపూలతో చేయడం ద్వారా మన మనస్సులో ఉండేటువంటి ఇచ్ఛ, ఏదైతే కోరిక ఉంటుందో అది తొందరగా నెరవేరుతుందని చెప్పడానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే అన్ని మాసాల్లోకెల్లా ఇది మాత్రం ప్రత్యేకమైన అమావాస్యగా, దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి మాసంగా, అందులో అమావాస్య, బహుళ అమావాస్య, జ్యేష్ఠ బహుళ అమావాస్య అనేది చాలా విశేషమైనటువంటి రోజు.